అయిపోయింది మా మ్యారేజ్ అయిపోయి. ఇగో ఇదే అంతేగా అంతేగా. అసలు 10th యానివర్సరీ మాత్రం నువ్వు ఊహించవు. అసలు ఏముండదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిదిష్ను. చాలా రోజులైంది ఇలాగ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురించి చెప్పి. ఎందుకంటే చాలా కొంచెం న్యూ ప్రాజెక్ట్స్తో న్యూ సిరీసెస్తో చాలా బిజీగా ఉంటున్నాం అనమాట. సో ఈరోజు ఒక స్పెషల్ డే, మా ఇద్దరి 9th వెడ్డింగ్ యానివర్సరీ. 9 years అయిపోయింది మా మ్యారేజ్ అయిపోయి. సో ఎవ్రీ ఇయర్ మా వెడ్డింగ్ యానివర్సరీ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటి అనేది మా సిదిష్ను ఛానల్లో ఒక ఆల్బంలో ఉన్నట్టు ఉంటాయి. కాబట్టి ఈరోజు మేము ఏం చేస్తున్నాం ఏంటి అనేది మేము మెమరబుల్గా ఉంచుకోవాలి అని మేము వీడియో చేసుకుంటున్నాము. అండ్ మీ అందరి విషెస్ కూడా మాకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మాట్లాడు. సో ఇప్పుడే మీకు అర్థమైపోతుంది కదా, ఒక హెల్తీ రిలేషన్షిప్ ఉండాలి అని అంటే వైఫ్ మాట్లాడుతూ ఉన్నప్పుడు హస్బెండ్ సైలెంట్ గా ఉంటేనే బాగుంది. ఈ 9 years లో నేను నేర్చుకున్నది ఏంటంటే నిజంగా నాకు స్పెషల్ జర్నీ అని చెప్పాలి. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి అండ్ చిన్న చిన్న టామ్ అండ్ జెర్రీ గొడవలు ఎవ్రీ వైఫ్ అండ్ హస్బెండ్లో ఉంటాయి. బట్ విష్ణు డ్రైవ్ చేసే విధానం అయితే మాత్రం సూపర్ అనమాట. నిజంగా డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఇగో ఇదే అంతేగా అంతేగా. ఎర్లీ మార్నింగే కొంచెం ఒక 5:30 ఆ టైం లేచి మామూలు లక్కీలీ నిన్న మా ఇద్దరికి కూడా షూట్ లేదు అని చెప్పారు. సో ఈ ఒక్క రోజు ఇలా జరిగింది అని మేము యాక్చువల్గా నీకు తెలియని విషయం ఏంటంటే ఇది 9th యానివర్సరీ భయ్యా, కొంచెం మా ఇద్దరికి డేట్ కావాలి అంటే పాపం మా ప్రొడక్షన్ టీమ్ అండ్ మా కో డైరెక్టర్ మనం చెన్నైలో ఉన్నప్పుడే చెప్పాను ప్రియా, నేను వేరే వర్క్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు మేము అంటే రెగ్యులర్ రొటీన్ లో ఖచ్చితంగా మేము డైలీ స్కిప్ చేయకుండా జిమ్కి వెళ్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజు కూడా స్కిప్ చేయకుండా జిమ్కి వెళ్ళి వచ్చాక కొంచెం ఫ్రెష్ అయ్యి, బట్ అయాన్స్ స్కూల్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఈవినింగ్ అందరం కలిసి టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాం. పెద్ద ప్లాన్స్ ఏం లేవు. నేను అనుకున్నాను 9th వెడ్డింగ్ యానివర్సరీ 9 ప్లేసులకు వెళ్ళిపోదాం, 9 గిఫ్ట్లు కొనేద్దాం రకరకాలుగా. అసలు 10th యానివర్సరీ మాత్రం నువ్వు ఊహించవు. అసలు ఏముండదు. వర్క్ ఉన్నప్పుడు ఎప్పుడు పని చేసుకోవాలి, నేను దాన్నే నమ్ముతాను. అండ్ విష్ణు కూడా సో సిద్ధు బర్త్డే వ్లాగ్ కూడా చేయకపోవడానికి రీజన్ మెయిన్ వర్క్ అది ఉండింది. సో ఈవినింగ్ జస్ట్ సింపుల్ గా ఏదో డిన్నర్ కి మాత్రమే వెళ్ళామన్నమాట. అందుకే ఒక చిన్న షార్ట్ ఒకటే పెట్టాము. సో అలా జరిగింది. అయితే ఇప్పుడు మేము ఫాస్ట్ గా 6 to 7, 7:30 వరకు జిమ్ చేసుకుని దాని తర్వాత ఆయాన్స్ స్కూల్కి వెళ్ళాక అండ్ మా హౌస్ ఆఫ్ శివాసంలో కొన్ని ముచ్చట్లు ఉన్నాయి అండ్ చాలా వర్క్ చేయాలి. ఒక 10 days నుంచి నేను మా స్టూడియోకి కూడా వెళ్ళట్లేదు. సో మొత్తం మా మేఘ్నాక అండ్ మహియ చూసుకుంటున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో కొంచెం ముచ్చట్లు పెట్టుకుని అండ్ ఈవినింగ్ కొంచెం బయటకు వెళ్ళి ఇవన్నీ చేస్తాం. అండ్ పాప మార్నింగ్ మన మాస్టర్ని రమ్మన్నాము. సో జిమ్లోకి వెళ్ళాక ఫస్ట్ కొంచెం మా మాస్టర్ని లైట్గా బెదిరిస్తాము అది చూసి. ఎందుకంటే ఈ 5 days గ్యాప్ వచ్చింది కాబట్టి ఆయన మమ్మల్ని బెదిరించకుండా రివర్స్ కామెడీ చేయాలి అక్కడ. అది చూసుకుని ఈ డే ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూపించారు. రీసెంట్గా మేము Jan 31st నుంచి February 7th వరకు మేము చెన్నైలోనే ఉన్నాము. బట్ ఆ చెన్నైలో ఉన్నప్పుడు కూడా వ్లాగ్ చేద్దాము అని అనుకున్నాం, కానీ అది న్యూ సిరీస్ అది రిలీజ్ అయ్యేంత వరకు మనం ఎక్కడ వ్లాగ్ అనేది పెట్టలేము అని ఏది క్రియేట్ చేయలేదన్నమాట. కానీ ది బెస్ట్ సిరీస్ చేసాము. కొంచెం కష్టపడ్డాము, ఈ కోల్డ్ ఇవన్నీ వచ్చేసేదాన్ని దెబ్బకి. బట్ చాలా నాకు కూడా ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది, రెడ్ అయిపోయాయి ఐస్. సో అందుకే నేను మొబైల్ అవి ఎక్కువ చూడలేదు. చాలా జరిగాయి. ఈ విషయాలన్నీ కూడా మనము బ్లాగ్లో మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడైతే జిమ్కి వెళ్దాం. మా ఆయన బైక్ మీద తీసుకెళ్తారు నన్ను జిమ్కి. చలో హ్యాపీ యానివర్సరీ, 9th యానివర్సరీ.
సో ఇది జరుగుతుంది. చాలా కష్టపడుతున్నారని బ్లాగ్ చేస్తున్నారా? యానివర్సరీ రోజు ఏం చేస్తున్నామని బ్లాగ్ చేస్తున్నాం. సో ఈ మధ్య అసలు బిజీ అయిపోయి ఒక వ్లాగ్ కూడా పెట్టట్లేదు అక్క. మీరు అసలు పెట్టట్లేదు. ఇక్కడ కూడా దొరకట్లేదు. ఇవాళ వచ్చారు మీ యానివర్సరీ అని చెప్పా 10 రోజుల నుంచి రాలేదు అని చెప్పా. సో ఇలా జరుగుతుంది. మళ్ళీ సో ఎంతవరకు ప్రియా? నువ్వు ఇక్కడ ఏదైతే పెడుతున్నావు 5 వరకు. ఈ నంబర్ నువ్వు అటు ఇటు కాకుండా పెడుతున్నావు. ఇప్పుడు ఇక్కడ నంబర్ లేదనుకో 5 తర్వాత మేడం ఫ్రీ అవుతారంట. అప్పుడు బయటికి వెళ్ళే ప్రయత్నాల్లో ఉంది. సో ఇది మా 9th యానివర్సరీ. మీ పెళ్లి ఏ ఇయర్ లో అయింది? 2017. 2017 ఫెబ్రవరి. అవును. మనం అందరం కలిసి స్టార్ట్ చేసింది మన జర్నీ 2017 సెప్టెంబర్. సెప్టెంబర్ 3rd ఫస్ట్ డే మనం అందరం కలిసాం షూట్ లో. సో ఈ 9 years మా నుంచి గట్టిగా భరించారా? ఎవరిని మిమ్మల్ని? అరే నువ్వైతే బంగారం రా. మళ్ళీ నువ్వైతే బంగారం. ఓకే. కో ఫౌండర్ ఆఫ్ హౌస్ ఆఫ్ శివాసం. ఓకేనా? వెళ్ళిపోతా. నేను ఇది దీన్ని ఉత్తిరే అన్న రాక్షసని ఉత్తిరే అనను. ఇది రాక్షసే ఎప్పటికీ కూడా. మా తమ్ముడు మంచోడు. నెట్టక పాపం మా తమ్ముడు. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు చెప్పక్క. అంతే మా పెళ్ళి ఎప్పటి నుంచి 2017 నుంచి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 10 years కంప్లీట్ అవుతుంది. నేనే ఎందుకు తీసుకెళ్ళాలి? మీరు తీసుకెళ్ళాలి మా ఇద్దరిని. ఎందుకంటే సంక్రాంతి ప్రతిసారి వచ్చి అందుకే ఈసారి పాస్పోర్ట్ తీసుకుంటున్నా. ఓ మై గాడ్ నీకు నువ్వేం గిఫ్ట్ ఇచ్చుకున్నావు మాకు తెలియదు కానీ ఇచ్చే గిఫ్ట్ నీ పాస్పోర్టే. మాకైతే ఇప్పుడు 9 years మా జర్నీ స్టార్ట్ అయింది. 10th year కి మేము ఇంటర్నేషనల్ ట్రిప్ అని వీళ్ళు చెప్తున్నారు గైస్. ఫస్ట్ వీళ్ళకి పాస్పోర్ట్ లేదు. అది అన్నమాట మెయిన్ న్యూస్. లేదు చేయించుకుంటారు. ఇప్పుడు చేయించుకుంటారు. వీడియో సాక్ష్యం. వీడియో లేకపోతే అదే ఒక నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రిప్ లో లేకపోతే మీరు ప్రశ్నించండి. అప్పుడు ఇంకొక వ్లాగ్ వస్తుంది. హ్యాండ్ ఇచ్చిన సిద్ధు విష్ణు. కానీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. చెప్పండి. ఒక యంగ్ కపుల్ గా అంటే ఇండస్ట్రీలో చాలా ఎర్లీగా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళని చాలా తక్కువ మందిని చూశాను. సో ఎర్లీగా పెళ్లి చేసుకున్న సక్సెస్ఫుల్ గా టచ్ వుడ్ మంచిగా జీవితాన్ని నడిపిస్తున్నందుకు బ్యాలెన్సింగ్ ఎందుకు అంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా ఫాస్ట్ గా థింక్ చేస్తుంది. సో అలా కాకుండా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళైనా సరే చాలా ఆలోచించి లైఫ్ ని లీడ్ చేసే వీళ్ళిద్దరిని కూడా మేము చాలా మెచ్చుకుంటాం. ఒడిదుడుకులు అన్ని రిలేషన్షిప్స్ లో ఉంటాయి కానీ వాటన్నిటిని ఓవర్కమ్ చేయడం అనేది జర్నీ. బ్యూటిఫుల్ జర్నీ. అధిగమించడం మా తమ్ముడు తెలుగు ఎక్కువ వచ్చండి, నాకు ఓకే థ్యాంక్ యూ. ఓవర్ టు మహి అక్క. సో అలా చెప్పేసింది లాస్ట్. సో గైస్ వీళ్ళు యానివర్సరీ వీళ్ళది కనీసం ఒక స్వీట్ లేదు. ఇంతసేపు అయింది మేము వచ్చి చాలా వర్క్ చేసాం. 3 hours ఇది వేసింది నా మీద. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ బిజీగా ప్యాకింగ్ చేస్తున్నాం. అక్కడ ఒక ఆర్డర్ ప్యాక్ చేసి అక్కడ పెట్టొచ్చాం. కానీ మా యానివర్సరీ అని ఒక స్వీట్ ఇవ్వలేదు. అంటే అది కూడా మనసులో అనుకుంటుంటుంది. మా యానివర్సరీ అని వీళ్ళిద్దరు వచ్చారు. కనీసం వీళ్ళిద్దరు కూడా ఏం లేదు. నేను దాంట్లో పువ్వులు తెద్దామని అనుకున్నానే. ఎందుకు పువ్వులు అంటే నేనే వస్తున్నప్పుడు పువ్వులు ఎందుకు వీళ్ళకి? నేను కూడా స్వీట్స్ తెద్దాం అనుకున్నాక నేనే చాలా స్వీట్ నేను కూడా తెద్దామని అనుకున్నా. మీరిద్దరమే చాలా స్వీట్ కపుల్ అయినప్పుడు చెప్పు చెప్పు దాని టార్చర్ గురించి చెప్పాలి కదా. ఇదిగోండి మా తమ్ముడైతే నేను 100 of 100 ఇస్తాను. విష్ణుకి అయితే 10 of 100 ఇస్తాను గైస్. 10 of 100 చాలే మరి 90 వచ్చేదానికి 90 నాకు ఇవ్వు. 90 పెళ్లి రోజు వాళ్ళది కదే వాళ్ళకి కదా స్కోరింగ్. అది తెలుసా? కూర్చుంది సిద్ధు కాస్త డోరీ సిద్ధు నా ఫోన్ తెచ్చి పెట్టు. సిద్ధు నాకు వాటర్. కానీ ఈ విషయంలో మాత్రం నేను నిజంగా చెప్తున్నానండి మా తమ్ముడికి ఓర్పు చాలా ఎక్కువ. ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే ఎంత సేపు తీసుకొస్తాడు మా కోసం చాలా సేపు. దానికోసమే కాదు మమ్మల్ని కూడా అలా మేము తినకపోయింది చూస్తావా పక్కన తింటావా మా టార్చర్ సిద్ధు. ఇక్కడ స్కానర్ కనిపిస్తుంది కదా, మీరు ఎప్పుడైనా సరే హౌస్ ఆఫ్ శివాసం
చదివించుకోండి. సందర్భంగా వీళ్ళ పెళ్లికి రాని వాళ్ళు ఎవరైనా సరే చదివించుకోవాలనుకుంటే ఈ స్కానర్ కి చదివించుకోండి. గైస్ 15th కి మా పెళ్లి రోజు కూడా ఉంది, ఆ రోజు కూడా స్కానర్. అలా అనుకుంటే మేలో నాది 21 సంవత్సరం. అప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం. సో ఆ పని చేసుకుంటూ ఫాస్ట్ గా సో 5 o'clock వరకు ఈ పని జరుగుతుంది. దాని తర్వాత మేము బయటకు వెళ్ళడం ఏదో ఒకటి చేస్తాం. మా బుద్ధి నేను ఇప్పుడే వెళ్ళమంటున్నామండి. మా నెత్తి మీద ఎందుకు కూర్చుంటుందో అసలు ఇవాళ ఇక్కడికి history లేదన్నా, వచ్చేది ఇద్దరు. వీటికి మాత్రం ఏం తక్కువ లేదు. మాకు కో-ఫౌండర్ సో 4:15 కి మా బుడ్డిగాడు వస్తాడు కాబట్టి అప్పుడు మీరు వెళ్తారా? అప్పుడు స్వీట్ తిందాం అందరం. అంటే మీ బుడ్డిగా అడిగితే కానీ మాకు స్వీట్ పెట్టరా? కేక్ పెట్టారా? స్వీట్ పెట్టరా? కేక్ కారంతో చేయరు కదా. Cake వద్దురా నాకు. కేక్ వద్దు. సరే అక్క, నీకేం కావాలంటే అది. ఎక్కడికి వచ్చామయ్యా? టెంపుల్కి వచ్చామా? హ్యాపీ మ్యారేజ్ డే మమ్మీ అండ్ డాడీ. థ్యాంక్ యూ. టెంపుల్లో దండం పెట్టుకుని ఆచి వెళ్దామా? మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణాంగ ప్రభు శాంతం రామదూతం నమామ్యహం వెంకటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రు సంహార మాం రక్ష శ్రీయంగాప స్వయం ప్రభో. ఇయర్ మా వ్యాలంటైన్స్ డే ఇలా జరిగిందనమాట. సో డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఇంటికి. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా సింపుల్గా టెంపుల్కి వెళ్ళాము. మార్నింగ్ అన్ని పనులు చూసుకున్నాము. తర్వాత నైట్ డిన్నర్కి వెళ్ళాము. అలా జరుగుతూ ఉంది. అంటే రెగ్యులర్గా షూట్స్ అండ్ హౌస్ ఆఫ్ శివాసంకి సంబంధించినవి మనము ఇవి అన్నీ చాలా అలా జరుగుతుంది. సో ఇక నుంచి వీక్లీ వన్స్ అయినా మనం వ్లాగ్స్ రిలీజ్ చేద్దాము. మీ అందరితో టచ్ లో yeah. ఉంటామని సో ఇంకా నుంచి ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 1 ఎపిసోడ్తో అయినా సరే మీ అందరితో టచ్లో ఉంటాము. మీ అందరి ప్రేమ అభిమానాలు ఎప్పుడు మా మీద చూపించాలని కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు మా వెడ్డింగ్ యానివర్సరీకి చాలా మంది విష్ చేస్తూ ఉంటారు. మమ్మల్ని కూడా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్స్ లాగా అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. చెప్పు. Please subscribe to Sarishnu channel. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.